అందరికీ నమస్తే. ఏపీ రాజకీయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మారుస్తారా? మార్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఏపీ రాజకీయాలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఎప్పుడు ఒకరి మీద ఒకరు కేవలం విమర్శలు ఆరోపణలు కాదు, అది దాటి కార్యకర్తలు కొట్టుకోవడం, కార్యకర్తలు పొడుచుకోవడం, లీడర్ల దూషణలు, వ్యక్తిగత దూషణలు ఇట్లా చాలా దూరం ఉంటాయి. ఏపీ రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అన్ని పార్టీల నేతలు అట్లే ఉంటారు. అన్ని పార్టీల నేతలు వ్యక్తిగతంగా తీసుకుంటారు. అట్లాంటి రాజకీయ వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ చేంజ్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే మంగళగిరిలో వైసీపీ కార్యాలయం పర్మిషన్ లేదని కూలగొట్టేసిండ్రు. సేమ్ టైం వైజాగ్లో వైసీపీ కార్యాలయానికి నోటీసులు కూడా ఇచ్చిండ్రు. బహుశా అక్కడ ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఎలక్షన్ జరిగిన తర్వాత వైసీపీ వాళ్ళు టీడీపీ మీద దాడి జరిగినట్టుగా మనం కొన్ని వీడియోలు చూసినాం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లో కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నారు ఏపీ రాజకీయాల్లో. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినరు, ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయినరు, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టినరు. ఆయనకు ఒక పార్టీ అధ్యక్షునిగా సక్సెస్ఫుల్ లీడర్గా కనిపిస్తున్నారు. ఆయన వెనుక ఒక 21 మంది ఎమ్మెల్యేల టీం ఒకటి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొద్దిగా డిఫరెంట్గానే ఫస్ట్ నుంచి ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాలను చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎప్పుడో రాయలసీమలో మనకు అక్కడ ఉండే ఫ్యాక్షనిజం అవన్నీ కూడా మనకు తెలుసు. ఆ ఫ్యాక్షనిజం అంతా చాలా వరకు తగ్గిపోయింది. కానీ పొలిటికల్ ఫ్యాక్షనిజం మాత్రం తగ్గలేదు. అంతకుముందు దాయాదుల పంచాదులు, లేకపోతే భూముల కోసమో పగలు ప్రతీకారాలు అవన్నీ జరిగేది. కానీ ఇప్పుడు రాజకీయ దాయాదులు పెరిగిపోయినారు ఏపీలో. ఒక పార్టీలో కార్యకర్తను వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే ఇంకొక పార్టీ కార్యకర్త సహిస్తలేరు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ సామాన్తో చిందరవందర చేసి బయటపడేస్తున్నారు. ఇట్లాంటి రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయి. అసలు ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఎప్పుడు ఉంటుందా అనే అనుమానాలు ఎప్పుడు మనం కలుగుతూ ఉన్నాయి. లాస్ట్ మనం తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీ ప్రత్యేక రాష్ట్రమైనప్పటి నుంచి అవి ఎక్కువగా మనం చూస్తున్నాం. అంతకుముందు కూడా కనిపించేది, కానీ అంతకుముందు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు మనం. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడి జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద దాడి జరిగింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ వైసీపీ టార్గెట్గా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా జనసేన, ఏపీలో కొత్తగా మొలిచింది, కొత్తగా వికసించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమైనా ఈ రాజకీయాలు మార్చే అవకాశం ఉందా? ఈ గుంటూరు మాచర్ల లాంటి ఏరియాలో ఉన్న ఈ రాజకీయ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపే అవకాశం కనిపిస్తుందా? మన రాయలసీమలో అట్లాంటి సిచ్యువేషన్ పోయే అవకాశం కనిపిస్తుందా? అసలు ఈ పార్టీల మధ్య ఇంత విద్వేషాలో, లేకపోతే పార్టీల మధ్య ఇంత వ్యవహారం ఉండొచ్చా? రాజకీయ పార్టీల్లో ఉండొచ్చా? జగన్ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషణలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మ్యారేజ్ల మీద, ఆయన భార్యల మీద రకరకాల కామెంట్స్ అంతకుముందు కూడా చూసినాం. కానీ దాని మీద చాలా విచిత్రంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అప్పట్లో నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం అన్నట్టుగానే ఆయన రాజకీయాలు తెలిసి తెలియనట్టుగానే మాట్లాడినారు. బట్ ఇప్పుడు ఒక పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారింది కాబట్టి, పూర్తిస్థాయిగా ఒక ప్రజాప్రతినిధిగా మారింది కాబట్టి ఆయన ఈ రాజకీయాలను మార్చగలడా? టీడీపీని కంట్రోల్ చేసే అవకాశం కనిపిస్తుందా పవన్ కళ్యాణ్? ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఒక సత్సంబంధాలు, చాలా దగ్గర సంబంధాలు కనిపిస్తున్నాయి. నిజానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచే పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వచ్చిండ్రు. అంతకుముందు టీడీపీని కూడా చాలాసార్లు విమర్శలు చేసిండ్రు. కానీ చంద్రబాబు జైలుకు పోయిన తర్వాత ఒక పెద్దన్నగా, పార్టీలో ఒక పెద్దన్నగా, లేకపోతే లోకేష్ ఒక పెద్దన్నగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్ని. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తే చంద్రబాబు నాయుడు వింటారు అనేది ఉంది. పవన్ కళ్యాణ్ జగన్ విషయంలో ఆ కోణంలో ఉన్నారా అంటే, అధికారం కోల్పోయినరు, ఇంకా మనం ఏమనొద్దు, లేకపోతే ఇంకేం ఇట్లాంటి వ్యవహారాలు ఏమి నడపొద్దు, అప్పుడేదో జరిగిపోయింది కానీ ఇప్పుడు అట్లాంటి జరగొద్దు, లేకపోతే ఒక టార్గెటెడ్ పాలిటిక్స్ జరగొద్దు, లేకపోతే కార్యకర్తల మీద దాడులు జరగొద్దు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. ఇట్లాంటి సన్నివేశం ఈ మధ్యకాలంలో చూసినాం. వర్మ మీద ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మ మీద దాడి జరగడం, అక్కడ టీడీపీ నేత, ఇవన్నీ కూడా మనం చూసినాం. కాబట్టి ఏపీ రాజకీయాలను పవన్ కళ్యాణ్ వంట పట్టించుకుంటారా, లేకపోతే ఏపీ రాజకీయాలను పవన్ కళ్యాణ్ మారుస్తారా అనేది మాత్రం చాలా కీలకంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన సొంత రాజకీయాలు అయితే తన సొంతంగా ఆయన ఇన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లో తిరుగుతున్నారు కాబట్టి ఆయన వ్యూ కొంత అర్థమవుతుంది మనకు. ఆయన ఇట్లాంటి రాజకీయాలను సహించరు, ఇట్లాంటి వ్యవహారాలు ఆయనకు నచ్చవని. మరి అట్లాంటి టైంలో టీడీపీ చేసే వ్యవహారాలను కంట్రోల్ చేస్తారా? చంద్రబాబు నాయుడు చెప్పి ఏపీలో రాజకీయాలను మారుద్దాం, ఇట్లా కాదు కొత్త రకం రాజకీయాలను తీసుకొద్దామని ఏమైనా ఆ దారిలో పోయే అవకాశం ఉందా?
టీడీపీని ఆ దారిలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఎప్పటిలాగానే ఇంతకుముందు వైసీపీ టీడీపీని టార్గెట్ చేసినట్టుగా ఇప్పుడు టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తే జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.